మహర్షుల తాళపత్ర గ్రంథాలలో దాగి ఉన్న శాస్త్రీయ నిత్య జీవన వికాస రహస్యాలు. తాళపత్ర నిధి డే 116. శ్రీశైల క్షేత్రం గురించి తెలుసుకోండి. శ్రీశైల క్షేత్రం శ్రీ మల్లికార్జునుని పూజించే పవిత్ర క్షేత్రం. శ్రీశైల క్షేత్రం 12 జ్యోతిర్లింగాలలో రెండవది, అష్టాదశ శక్తి పీఠాలలో 6వది, దశభాస్కర క్షేత్రంలో 6వది. హరహర మహాదేవ శంభో శంకర అంటూ భక్తుల గొంతులతో మారుమ్రోగుతూ ఉంటుంది శ్రీశైల క్షేత్రం. ఇక్ష్వాకులు, చాణక్యులు, కాకతీయులు, విజయనగర సామ్రాజ్య రాజులు ఎందరో సేవ చేసిన మహాక్షేత్రం శ్రీశైల క్షేత్రం. సముద్ర మట్టానికి 1500 అడుగుల ఎత్తులో ఉంటుంది శ్రీశైల క్షేత్రం. ఇక్కడ ఉన్న పాతాళగంగ, బ్రహ్మగిరి, విష్ణుగిరి, రుద్రగిరి అనే 3 పర్వతాల మధ్య ఉత్తరవాహినిగా ప్రవహిస్తున్నది. శ్రీశైల క్షేత్ర శిఖరం ఎత్తు 2830 అడుగులు. కృతయుగంలో హిరణ్యకశిపునికి ఈ క్షేత్రం పూజామందిరము. శ్రీరాముడు, పాండవులు ఈ క్షేత్రాన్ని దర్శించారు. శ్రీశైల క్షేత్రానికి వచ్చే భక్తుల అవస్థలు చూసి ప్రోలయ వేమారెడ్డి క్రీస్తు శకం 1326 నుంచి 35వ కాలంలో మెట్లు నిర్మించాడు. ఒకప్పుడు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి స్వామిని భక్తులు దర్శించేవారు. అలా దర్శించిన దర్శనము ధూళి దర్శనం అంటారు. అలా ధూళి దర్శనము చేసుకొని నిధుల చేసి పాతాళగంగలో శుచిగా స్నానం చేసి మళ్ళీ దర్శనం చేసుకునేవారు. నేటికి కొంతమంది స్వామిని ఆ విధంగానే దర్శనం చేసుకుంటూ ఉన్నారు.